కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతోటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, సాయికృష్ణ వ్యవహారం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపైన ఈ భేటీలో చర్చించారు. సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం తన వంతుగా చేయాల్సిన అన్ని చర్యలు ఇప్పటికే తీసుకుందని స్పష్టం చేశారు చంద్రబాబు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగుతుందని మంత్రులకు వివరించారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంకి అనవసరంగా లాగుతున్నారని, కావాలనే ఈ వ్యవహారాన్ని రాజకీయ రంగు పూస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ అంశంపైన మంత్రులు అందరూ స్పష్టంగా స్పందించి ఖండించాలి అన్నారు. మాజీ సీఐ నాగరాజుకు మద్దతుగా కొంతమంది అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం ప్రభుత్వానికి సంబంధం లేదని అంశమని, ఇక ఇది వ్యక్తిగత అనుచరుల చర్యగా భావించాలన్నారు సీఎం చంద్రబాబు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతోటి ప్రత్యేక సమావేశం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, సాయికృష్ణ వ్యవహార నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపైన ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. సంతోష్. కేబినెట్ భేటీ అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం చేయడం జరుగుతోంది. ఇక తాజాగా చూసుకున్నట్టయితే కనుక రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృష్టం వెనక జరుగుతున్నటువంటి రాజకీయ నాటకీయ పరిస్థితులపై కూడా ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంపై కూడా ఒక సిట్ అనేది ఏర్పాటు చేయడంతో పాటు దర్యాప్తు అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆ యొక్క సాయి కృష్ణ అదృశ్యం వెనుకున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజన్ అయితే గనక ఇప్పటికే సిట్ అధికారులు అదుపులో తీసుకునే విచారణ అనేది కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా ఇటు ఏదైతే మంత్రులకి సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీంతో పాటు ఏదైతే ఇది ఒక కులానికి సంబంధించి ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయ ఏదైతే చిచ్చు ఉందో దాని కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు లబ్ధి పొందేందుకు కూడా చేస్తున్నటువంటి అంశాలకి చెక్ పెట్టేందుకు కూడా మంత్రులు ముందుండాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇక పవన్ కళ్యాణ్ ని సైతం కూడా లాగుతున్నారు. అనవసరంగా ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క కేసుకి సంబంధించి నిష్పక్షపాతంగా అయితే కనుక వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్క మంత్రులు అయితే దీనిపై స్పందించాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ అనేక విధాలుగా కూడా ఈ యొక్క కేసుని అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఏదైతే సభలు నిర్వహించడం, అనంతరం కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రస్తావనించడం, ఇటువంటి అన్ని అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కేబినెట్ భేటీకి అనంతరం కూడా ఈ యొక్క మంత్రులకు అయితే సూచించడం జరుగుతోంది. దీనిపై కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకైతే కనుక దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతోంది. మరోవైపు సిఐ నాగరాజుకి మద్దతుగా అయితే కనుక ర్యాలీలు చేయడం, అదే విధంగా ఏదైతే ఇటు అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం జరుగుతోంది. ఈ యొక్క ఆందోళన వెనకాల కూడా ప్రభుత్వం లేదు, ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి ఇది ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి అయితే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు సాయి కృష్ణ అదృశ్యంపై అయితే కనుక పెద్ద ఎత్తున రాజకీయ దుమారం అనేది కూడా రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా సాయి కృష్ణ పేరెంట్స్ ని పిలిపించి ఇంటికి రావడం, అదే విధంగా ఓ భరోసా ఉంటుంది ఈ కేసుకి సంబంధించి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది, ఏదైతే ఇటు అదృశ్యం వెనక ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో ఆ వ్యక్తిని అయితే కనుక విచారిస్తాం, ఇప్పటికే సిట్ అనేది కూడా ఏర్పాటు చేయడం, ఉన్నతాధికారులు సైతం కూడా ఈ యొక్క సిట్ బృందం అనేది కూడా ఈ యొక్క కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి అయితే సూచించడం జరుగుతుంది. అనవసరంగా పవన్ కళ్యాణ్ పై కూడా ఈ యొక్క కాపు ఏదైతే ఈ యొక్క ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకులను రెచ్చగొట్టడం జరుగుతుంది. దీనిపై కూడా ప్రతి ఒక్క మంత్రులు స్పందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మంత్రులకు సూచించడం జరుగుతూ ఉంది మొత్తంగా అయితే కనుక. రైట్, థ్యాంక్ యూ సంతోష్.